వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మప్పుల రాత్రి 1 గంట సంధి ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అనేటనే మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చాడు. ఎవడరా నువ్వని నా మీదకి వచ్చాడు. అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన, సర్వే చేయమని చెప్పిన, టీ పని పెట్టమని చెప్పిన. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరం మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు. ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన. ఇప్పుడే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండగాళ్ళంతా పోయి ఇప్పుడు. కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అరెస్ట్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగాల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది, నువ్వు సర్వే చేసి తీసుకో, టీ పని పెట్టు, మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ళ సార్ చూపిస్తూనే ఉన్నాం. పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారు అంటే ఏంది ఇది? 100 మంది రౌడీలు వచ్చి టీపన్ పెట్టమను, సర్వే చేయమని వాళ్ళని పిలిపి మీరు వాళ్ళని పిలిపియారు. అది కూడా మాకు తెలుసు. ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు. మా మీద కేసు పెట్టారు. పేపర్ చూపించింది టెన్షన్ వచ్చింది. ఇంత దౌర్జన్యం జరుగుతుంటే మాకు టెన్షన్ వస్తుంది. సిఐ గారు నువ్వు చెప్పేసి ఇచ్చేస్తా పోనీ, మరి తక్కువ ఏం లేదా పదకొండు దౌర్జన్యం కానీ ఇంజక్షన్ ఆర్డర్ లో కూడా ఎక్కడ లేదు తీసుకొని రావాలి. ఏంది పడతాను ఇంత అన్యాయం పడతాను. మేము కూడా మంత్రి ఉన్నాం కానీ మంది జాగాలు కట్టుకొస్తాం. అది 2 ఎమ్మెల్యే ఏంది పడతాను ఇంత అన్యాయం పడతాను. మేము కూడా మంత్రి ఉన్నాం కానీ మంది జాగాలు కట్టుకొస్తాం. అది 2 ఎమ్మెల్యే పక్క నంబర్ వేసుకొని చేసుకుంటారు అంటున్నాను. మా దాంట్లో ఎట్లా వస్తాయి చెప్పు. వాడు దొంగాడు శ్రీనివాసరెడ్డి, వాడు 10 మాటల ఇంటి టీ పని పెట్టుకొని కొలుచుకొని తీసుకోరా అని చెప్తాడు. చెప్పు నా సాయివాన్ని ఒక 3 నెలల మేము అది తీసేస్తాం. ఏమంటారు వాళ్ళని పిలిపి మీరు వాళ్ళని పిలిపియారు. అది కూడా మాకు తెలుసు. ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు. మా మీద కేసు పెట్టారు. పేపర్ చూపించింది టెన్షన్ వచ్చింది. ఇంత దౌర్జన్యం జరుగుతుంటే మాకు టెన్షన్ వస్తుంది. సిఐ గారు
మరి ఎంతమంది చేస్తారో దర్శనం చేయమని. ముహూర్తం చేసుకుంటారు వాళ్ళు, అయ్యే జాగ్రత్త ఉందని ముహూర్తం చేస్తారు. అంతబాగా దౌర్జన్యం 40 ఏళ్ళ సంది కూడా. నేను ఒక్కనే వచ్చింది 40 ఏళ్ళ సంది వాళ్ళు ఉన్నది. 40 ఏళ్ళకి ఉన్నాం. 50 గజం జాగ్రత్తలేదు వాళ్ళు. గెలిచాలకి 100 మంది రౌడీలను దొరుకుతున్నారు. 100 మంది హలో 2 గంటలకు వచ్చాను.